ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే 3 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రాణహిత ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వెజూర్ మండలం తాలాయి, తల్కపల్లి, భీమారం గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. దాన్ని ఏం బాగంటారా? ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి, పెనుగంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువవుతుండటంతో అధికారులు ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో వర్షాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఓవర్ టు మహేష్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగి పొలుతుండగా అటు ప్రధానంగా ప్రాణహిత, పెనుగంగ, గోదావరి నదులు కూడా ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నాయి. మనం ప్రస్తుతం పెనుగంగ నది దగ్గర చూసుకోవచ్చు. పెనుగంగ నది కూడా ఉద్రిక్తంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా 4 రోజుల నుంచి కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ముఖ్యంగా బెజ్జూరు, కాకాజీనగర్, దహేగం, కౌటాల మండలాల్లో కురుస్తున్న వర్షాలతో కూడా కృష్ణపల్లి, కుకుడ, ఎర్రవాగుతో పాటుగా తాటిచెట్టి వర్రె వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడ దాదాపుగా 5 మండలాల్లో 65 పైగా గ్రామాల్లో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా అటు వేమనపల్లి, కోటపల్లి, చెన్నూరులో కురుస్తున్న వర్షాలతో కూడా కోటపల్లి దగ్గర తాత్కాలికంగా పాలవాగు వంతెన కూడా కొట్టుకుపోవడంతో కూడా అక్కడ కూడా మహారాష్ట్రకు, తెలంగాణకు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా మొత్తం ప్రస్తుతం 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో 15 మండలాల్లో దాదాపుగా 85 గ్రామాల పైగా ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయి ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవాలి. అటు ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కొమరంభీం ప్రాజెక్టులోకి పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువవుతుండటంతో కూడా అక్కడ అధికారులు గేట్లు వదిలి నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కానీ ప్రస్తుతం 239 మీటర్లుగా కొనసాగుతుంది. 15,000 క్యూసెక్లు కూడా అవుట్ఫ్లో ద్వారా వదిలి 3 గేట్లను కూడా అధికారులు వదిలారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 24,000 క్యూసెక్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు కడెం ప్రాజెక్టులో కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కూడా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రస్తుతం కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగుల కానీ ప్రస్తుతం 685 అడుగులకు చేరువైంది. ఇన్ఫ్లో 13,000 క్యూసెక్లుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు స్వర్ణ ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడ పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగుల కానీ ప్రస్తుతం 1175 అడుగులకు కూడా చేరువైంది. అక్కడ కూడా ఇన్ఫ్లో 3,000 క్యూసెక్లుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్ల గాను ప్రస్తుతం 138 మీటర్లుగా ఉంది. ఇన్ఫ్లో మాత్రం ప్రస్తుతం అక్కడ 2,000 క్యూసెక్లుగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ సాయంత్రం లోపు కూడా మరో కొన్ని ప్రాజెక్టులు కూడా అధికారులు గేట్లు వదిలి నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు గడెన వాగు ప్రాజెక్టు మాత్రం ఇప్పటికే పూర్తిస్థాయి నీటి మట్టానికి 358 మీటర్ల గాను ప్రస్తుతం ఇప్పుడు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువైంది. ఇవాళ సాయంత్రం లోపు కూడా అక్కడ కూడా అధికారులు గేట్లు వదిలి నీటిని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆ ప్రాజెక్టులు పూర్తిగా జిల్లాలోని అన్ని మేజర్ ప్రాజెక్టులు ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఒక జలకలను సంతరించుకున్నాయని చెప్పుకోవాలి. అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువవుతుండడంతో కూడా అధికారులు గేట్లు వదిలి నీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా అటు ఓపెన్ కాస్ట్లో కూడా 4 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్న ఓపెన్ కాస్ట్లో పూర్తిగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, రామకృష్ణపూర్, ఖైరీగూర, డోర్లీ 1, డోర్లీ 2 ఓపెన్ కాస్ట్లో కూడా ప్రస్తుతం వరద నీరు వచ్చేయడంతో కూడా అక్కడ కూడా బొగ్గు ఉత్పత్తి
ఉత్పత్తి నిలిచిపోయింది. సుమారు 15 కోట్ల పైన కూడా నష్టం పడినట్టు సింగరేణి అధికారులు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం జిల్లాలో ప్రస్తుతం 10 మండలాల్లో మాత్రం 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా మరి కొన్ని మండలాల్లో మాత్రం మరో 15 మండలాల్లో 55 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతుండడంతో ఇప్పటికే అటు ముప్పు గ్రామాలను కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. చాలా మండలాల్లో కూడా ఇప్పటికే అటు ముఖ్యంగా బెజ్జూరు సైడ్ కురుస్తున్న వర్షాలతో కూడా ఇప్పటికే చాలా వరకు గ్రామాల్లో కూడా వరద నీరు వచ్చి చేరుతుంటే అక్కడ కూడా గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రధానంగా గంట గంటకు ప్రాణహిత, గోదావరి, పెనుగంగ నదులు ఉద్రిక్తంగా ప్రవహిస్తుండటంతో కూడా ఇటు ముప్పు గ్రామాలు కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కూడా ఇవాళ కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వెదర్ అప్డేట్స్. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్రన్ టీవీ, ఆదిలాబాద్.